హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈరోజు మీ ముందుకి ఒక మంచి సబ్జెక్ట్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్న వాళ్ళకి మంచి అవకాశం అవుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఏదైనా వ్యాపారం చేయాలి అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డబ్బు అవసరం, వేలల్లో లక్షల్లో కోట్లలో అవసరం. ఏదైనా మార్కెట్, ఏదైనా బిజినెస్ పెట్టాలంటే, అలాగే ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తే చదువుతూ ఎగ్జామ్ రాస్తూ పాస్ అయితే పర్లేదు జాబ్ వస్తుంది, లేకపోతే మళ్ళీ నార్మల్ గానే ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పబోయే ప్లాన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇదేంటంటే పూర్తిగా మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ లో ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సంపాదించుకోవచ్చు, పెట్టుబడి లేకుండా. అది అతి చిన్న పెట్టుబడితో లక్షలు, వేలు లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు చూస్తే గత నాకు తెలిసిన అంతవరకు ఈ 25-20 సంవత్సరాల్లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్నో కంపెనీలు వచ్చిన, ఎన్నో పోయినాయి. కానీ చాలా స్టాండర్డ్ గా ప్రొడక్ట్ బేసిక్ చెప్పిన చాలా కంపెనీలు గత 25-20-30 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి. అందులో టాప్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నెలకి 5,000 సంపాదించిన వాళ్ళు, 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు కూడా పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది ఉన్నారు. అదంతా ఎలా సాధ్యం? అతను ఏం చదువుకున్నా చదువుకోకపోయినా ఒక టీం అనేది బిల్డ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ ఎంత కావాలో అంత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సబ్జెక్టు మొదటి నుంచి లాస్ట్ వరకు మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయాలనేది రూల్ ఏమి లేదు, కానీ ఖచ్చితంగా ఇందులో మీకు ఇది నేను చెప్పే సబ్జెక్ట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంవత్సరం మొత్తంలో ఒక్కసారైనా గోల్డ్ కొంటారు కదా. ఇది నేను చెప్పబోయే ప్లాన్ గోల్డ్, సిల్వర్, డైమండ్ కి సంబంధించిన బిజినెస్. చాలా బాగుంటుంది, వండర్ఫుల్ గా ఉంటుంది. మీకే కాదు, మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టాలకు కానీ, మీ బంధువులకు కానీ ఎవరికైనా ఇది మీరు చెప్పవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. అది నేను చెప్పే సబ్జెక్టు 40 నుంచి 45 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కంపెనీ పేరు ఏంటంటే, ఎందుకంటే నేను మీకు మోటివేషన్ చేయను, ప్లాన్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాను. ఇందులో సంపాదించాలనే ఆతృత, ఆ ఆనందం, ఏమంటారంటే ఆశ, ఇంకా చాలా ఉంటాయి. ఏమంటారంటే నాకు డబ్బు కావాలి అని, న్యాయంగా సంపాదించాలి, అది కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తూ నేను సంపాదించాలి అని అలాంటి ప్లాన్ అనేది నా దగ్గర ఉంది. అసలు లైబిలిటీ ఉండదు మీకు. అసలే మీరు కానీ మీ ద్వారా ఎంతమంది వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా మీకు లైబిలిటీ, రిస్క్ ఏమి ఉండదు. అలాంటి ప్లాన్ అనేది నా దగ్గర ఉంది. ఈ ప్లాన్ వచ్చినప్పటికీ ఈ కంపెనీ ఏ కంపెనీ అది మీకు డౌట్ రావచ్చు. కంపెనీ పేరు వచ్చినప్పటికీ నోవా బిజ్. కంపెనీ పేరు వచ్చి నోవా బిజ్. ఇది గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్ లో, 2 సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని పెట్టిన ఆయన పేరు వచ్చినప్పటికీ ప్రవీణ్ కుమార్ జైన్, మార్వడిస్ సారు. ప్లస్ వీళ్ళకి ఢిల్లీలో కార్పొరేట్ లెవెల్ ఆఫీస్ ఉంది. ఎక్కడండి? ఢిల్లీలో కార్పొరేట్ లెవెల్ ఆఫీస్ ఉంది. డిఎల్ఎఫ్ టవర్ అని, మీకు ఎవరైనా ఢిల్లీ మీద అవగాహన ఉంటే, ఇందులో టవర్ లో 2 ఫ్లోర్లు ఓన్ ఆఫీసెస్ సార్ వాళ్ళు, ఈ ప్రవీణ్ కుమార్ గారు. అలాంటివి ఈయనకి అది కాకుండా ఓన్ గా గోల్డ్ షాపులు ఉన్నాయి. ఓన్ గా ఎండి గారికి గత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 25 సంవత్సరాల నుంచి, 25 ఇయర్స్ నుంచి, 25 సంవత్సరాల నుంచి వీళ్ళు గోల్డ్, సిల్వర్, డైమండ్ బిజినెస్. వీళ్ళు నాకు మొన్న ఎండి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పారు, వీళ్ళ పర్సనల్, వాళ్ళ ఫ్యామిలీ గోల్డ్ సేల్ ఎంత ఉంటుందంటే పర్ మంత్ వచ్చినప్పటికి, నెలకు వచ్చినప్పటికి 500 కేజీస్ నుండి 1000 కేజీస్ వరకు పర్ మంత్ సేల్ ఉంటుందంట. అంటే మీరు ఆలోచించండి, చిన్న విషయమా పెద్ద విషయమా మీరు ఆలోచించండి, అంత టర్న్ ఓవర్ ఉంటుందని నాకు చైర్మన్ గారు చెప్పారు. ఓకే, ఇది అర్థమైంది కదా సార్. ఈ నోవా బిజ్ అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, మేము ఇందులో ఒక రీపర్చేస్ ప్లాన్ అనేది జస్ట్ ఒక 4 months బ్యాక్ స్టార్ట్ చేశారు. మేము ఈ రీపర్చేస్ ప్లాన్ లో మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ నడుస్తుంది. మేము ఆ ప్లాన్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు, అది ఇప్పుడు కూడా స్టిల్ రన్నింగ్ లో ఉంది. కానీ మేము ఎందులో ఇన్వాల్వ్ అయ్యామంటే ఓన్లీ రీపర్చేస్ ప్లాన్ లో మాత్రమే మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఇందులో కస్టమర్ కానీ, లేకపోతే ఎవరి ద్వారా ఇందులో బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి రిస్క్ అనేది లేదు. నేనేమంటానంటే ఈ యొక్క ప్లాన్ ఏంటంటే మీకు జస్ట్ షార్ట్ కట్ లో చెప్పేస్తాను. చాలా మంది ప్లాన్ చెప్పండి అంటే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా, ఈ రోజు సండే,
ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా ఫోన్ లో దగ్గర 11 మందికి ప్లాన్ చెప్పి ఒక్కొక్కళ్ళకి 45 నుంచి 50 నిమిషాలు పడుతుంది ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందుకనే నేను ఈ యొక్క వీడియో అనేది మీకు చేస్తున్నాను. ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. ఇందులో మీరు జస్ట్ మెంబర్ అవ్వాలంటే ఎంత పే చేయాలంటే జస్ట్ మెంబర్షిప్ కోసం 3636 3636 రూపాయలతో జస్ట్ మన మెంబర్ అయితే దీనికి గాను వీళ్ళు ఏమిస్తున్నారంటే ఒక జిఎస్టీ బిల్ ఇచ్చేస్తున్నారు. మన కట్టిన అమౌంట్కి జిఎస్టీ బిల్ ఇస్తున్నారు. ప్లస్ దీంతో పాటు జ్యువెలరీ గోల్డ్ మీద ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. గోల్డ్ మీద ఎడ్యుకేషన్ ఏంటి సార్ అని అడుగుతారు. అవేర్నెస్. చాలా మందికి గోల్డ్ ఏ క్వాలిటీ కొనాలి, ఏ క్వాలిటీ కొనకూడదో తెలియదు. 22 అంటే ఏంటి, 24 అంటే తెలియదు. 18 అంటే ఏంటి, 18 అంటే ఏంటి, 18 అంటే ఏంటి, లేకపోతే 20 క్వాలిటీ అంటే ఏంటి తెలియదు. ఆల్ మార్క్ అంటే ఏంటి తెలియదు. కొంతమందికి 916 అంటే తెలియదు. బిఎస్సీ ఆల్ మార్క్ అంటే తెలియదు. అలాంటి వాళ్ళకి వీటి మీద అవేర్నెస్ ఏ గోల్డ్ షాప్ వాళ్ళు వచ్చి మీకు అవేర్నెస్ ఇవ్వరు. దీని మీద కానీ అవగాహన కానీ మీకు ఉంటే ఖచ్చితంగా గోల్డ్ ఎక్కడ కొనాలి, ఏం కొనాలి, ఏ షాప్ లోకి వెళ్తే క్వాలిటీ ఉంటుందో మీరు కొనుక్కోవచ్చు. అలాంటి అవేర్నెస్ అనేది మన నోవా బీస్ ద్వారా అవేర్నెస్ వస్తుంది. ప్లస్ దీంతో పాటు మీకు 20 గ్రాముల నుంచి ఎన్ని గ్రాములు అండి, 20 గ్రాముల నుంచి 25 గ్రాముల వరకు సిల్వర్ పాయల్ అంటే పట్టీలు, లేడీస్ కి పట్టీలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు కట్టిన 3600కి జిఎస్టీ బిల్ ఇచ్చి గోల్డ్ మీద అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇచ్చి 20 నుంచి 25 గ్రాములు వెండి పట్టీలు ఇచ్చి మీకు ఫస్ట్ ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి లైబిలిటీ లేదు. మనకి ఈ వెండి పట్టీలు అనేది దాని వాల్యూ పెరిగేది తప్ప తరిగేది కాదు. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అలా మనం ఎన్నాళ్ళైనా అలా ఉంచుకున్నా సరే దాని వాల్యూ పెరుగుతుంది తప్ప ఇంట్లో పెట్టుకున్నా దీన్ని పాడైపోవటం అనేది ఉండదు. ఓకేనా? అలాంటి ప్రోడక్ట్ మీద మనకు బిజినెస్ ప్లాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది మీకు అర్థమైంది కదా. దీంతో పాటు కంపెనీ ఏం చేస్తుందంటే 3 రకాల ఆదాయాలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 3 రకాల ఆదాయాలు దేని మీద ఇస్తుందంటే ఏం ఆదాయాలంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఒకటి, వర్కింగ్ ప్లాన్ ఒకటి, ఇలా 3 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఈ 3 రకాల ఆదాయాల్లో ఫస్ట్ నాన్ వర్కింగ్ కోసం మనం తెలుసుకుందాం. ఈ నాన్ వర్కింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ సాఫ్ట్వేర్ స్టార్ట్ అయినప్పుడు ఉంటుంది కదా. ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మొదటి వ్యక్తి ఎవరో ఒకరు జాయిన్ అవుతారు కదా. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫస్ట్ ఇతను ఎవరిని రెఫర్ చేయకపోయినా సెకండ్ ఎవరో ఒకరు జాయిన్ అవుతారు కంపెనీలో. అతను వచ్చి సెకండ్ పర్సన్, థర్డ్, ఫోర్త్ ఇలాగా కంపెనీలో ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జాయిన్ అయినా ఇలా 1 by 1 ఇలా సింగిల్ లెగ్ లో ఫామ్ అవుతారు. మీరు ఈ వ్యక్తి జాయిన్ అయిపోయి కామ్గా బిల్లు ఎడ్యుకేషన్ ఏది తీసిన కామ్గా కూర్చున్నా అతను డౌన్ లో వచ్చినప్పటికీ టీం అనేది ఆటోమేటిక్ ఫామ్ అవుతుంది. సింగిల్ లెగ్ లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే వీళ్ళందరికీ నాన్ వర్కింగ్ ఇస్తాను, ఫుల్ మీరు జాయిన్ అయిపోయి రెస్ట్ తీసుకున్నా మీకు డబ్బులు ఇస్తానంటుంది. అది ఎలా ఇస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి ఫస్ట్ క్యూలో ఉన్న వాళ్ళకి మొదటిగా ఇస్తారు కదా. వీళ్ళకి ఎలాగిస్తారంటే కంపెనీలో గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ డైమండ్ మీద కానీ ప్లస్ 3636 మీద అమౌంట్ మీద కానీ ఏది కంపెనీలో కొన్నా లేకపోతే జాయిన్ అయినా ఇది కంపెనీ టర్న్ ఓవర్ లెక్క వస్తుంది. నేను చెప్పే ప్రతి మాట అర్థం చేసుకోండి. గోల్డ్ కొన్నా, సిల్వర్ కొన్నా, డైమండ్ కొన్నా 3636 తో జాయిన్ అయినా కంపెనీ టర్న్ ఓవర్ లెక్క వస్తుంది. ఎప్పుడైతే కంపెనీ టర్న్ ఓవర్ జరిగిందో ప్రతి టర్న్ ఓవర్ ఎంత అంటే చూడండి 2,80,000 బిజినెస్ కానీ జరిగితే కంపెనీకి ఇళ్లలో ఎవరు కొన్నా ఏం జరిగిన కంపెనీకి టర్న్ ఓవర్ గా జరిగితే మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మొదటి గిఫ్ట్ గా ఎంత ఇస్తారంటే 10,000 రూపాయలు గిఫ్ట్ గా ఇస్తారు. ఫస్ట్ రౌండ్ గా ఏం చేశారు అతను? ఏమీ చేయలేదు. జస్ట్ ముందుగానే మెంబర్షిప్ అయినందువల్ల మీకు మెంబర్షిప్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫస్ట్ రౌండ్ అనేది రావడం జరిగింది. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా ఎవరో గోల్డో సిల్వరో డైమండో కొన్నారు. మళ్ళీ 2,80,000 3 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. మళ్ళీ రెండో వ్యక్తికి 10,000 వస్తుంది. అలా మూడో రోజు కూడా టర్న్ ఓవర్ జరిగింది. మళ్ళీ మూడో వ్యక్తి కూడా 10,000 అనేది రావడం జరిగింది. ఇలా 1 by 1 కంపెనీ టర్న్ ఓవర్ జరిగినప్పుడల్లా ప్రతి ఒక్కరికి రోజుకొకరికో లేకపోతే 2 రోజులకు ఒకరికో వారానికి ఒకరికి ఇలా పంచుకుంటూ ఎప్పుడైతే మన డౌన్ లో ఒక 20 మందికి కానీ ఇలా 21 కంటిన్యూ వెళ్తా ఉంటది. కానీ ఎప్పుడైతే 20 మందికి వచ్చిందో
పైన ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మొదటి వ్యక్తి ఎవరైతే క్యూలో ఉన్నారో ఆ వ్యక్తికి సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ అది ఎంత అవుతుందండి? సెకండ్ రౌండ్ ఎంత వస్తుందండి? గిఫ్ట్ 1,00,000 రూపాయలు క్యాష్ ప్లస్ 1,00,000 రూపాయలు క్యాష్, 10 గ్రాముల గోల్డ్ చైన్ ప్లస్ ఒక గోవా ట్రిప్ ఒకటి ఉంటుంది. సేమ్ ఏదైతే 1,00,000 రూపాయల క్యాష్, 10 గ్రాముల గోల్డ్, ఒక గోవా ట్రిప్ ఉంటుందో, ఇతని ద్వారా ఎవరైతే 10,000, ఇతని తర్వాత 10,000 తీసుకున్న 20 మంది ఉన్నారు కదా, సేమ్ వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అవుతారు. 1 by 1 కంపెనీ టర్న్ ఓవర్ జరిగినప్పుడల్లా రోజుకి ఒకరికో లేకపోతే వారానికి ఒకరికో కంపెనీ ఈ 20 మంది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ మొదటి వ్యక్తికి ఎలా అయితే వచ్చిందో ఆయన తర్వాత ఇన్వాల్వ్ అయిన 20 మందికి కూడా సేమ్ 1,00,000 రూపాయల క్యాష్, 10 గ్రాముల గోల్డ్, గోవా ట్రిప్ కూడా వస్తుంది. సరే ఈ 20 మంది ఇతను తీసుకొచ్చిన వాళ్ళు కాదు, ఎవరు ఎక్కడ జాయిన్ అయిన వచ్చి 1 by 1 సింగిల్ లెగ్ లో ఫామ్ అవుతారు. సేమ్ ఇలాగే ఎప్పుడైతే 20 మందికి వచ్చిందో ఈ మొదటి వ్యక్తికి ఇతనికి 3వ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 3వ రౌండ్ గిఫ్ట్ ఎంత ఇస్తారంటే, 3వ రౌండ్ 10 లక్షల క్యాష్ ప్లస్ ఒక కారు, హోండా కారు ఒకటి ఇస్తారు, ప్లస్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి వస్తుంది. సేమ్ ఏదైతే 10 లక్షల క్యాష్, కారు, ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చిందో ఆ తర్వాత ఉన్న 20 మంది కూడా యాజ్ ఇట్ ఈజ్ 20 మంది కూడా ఇలాగే వస్తుంది. రోజుకి ఒకరికో లేకపోతే 2 రోజులకు ఒకరికో వారానికి ఒకరికో యాజ్ ఇట్ ఈజ్ కంపెనీ టర్న్ ఓవర్ జరిగినప్పుడల్లా ఇలా ఇస్తారు. ఓకే, ఇలా వచ్చినప్పుడల్లా మళ్ళీ ఈ వ్యక్తికి ఎప్పుడైతే 20 మంది వచ్చిందో ఈ మొదటి వ్యక్తికి 4th రౌండ్ రిలీజ్ అవుతుంది. ఈ 4th రౌండ్ ఎంత రిలీజ్ అవుతుందంటే 4వ రౌండ్ 1 CR క్యాష్ ప్లస్ ఆడి A4 కారు ప్లస్ ఆడి A4 కారు, 100 గ్రాముల జ్యువెలరీ ప్లస్ ఒక యూరప్ ట్రిప్ అనేది రావడం జరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్ ఇది. 1 కోటి రూపాయల క్యాష్, ఆడి కారు, 100 గ్రాముల గోల్డ్, ఒక ట్రిప్ ఒకటి వస్తుంది. సేమ్ మీకు ఏదైతే ఈ మొదటి వ్యక్తి మీకు ఎలాగైతే వచ్చిందో సేమ్ ఈయన తర్వాత ఇన్వాల్వ్ అయిన 20 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే 20 మందికి వస్తుంది. నెలకు ఒకరికో, 2 నెలలకు ఒకరికో, 3 నెలలకు ఒకరికో, అలాగా 20 మందికి రావడానికి 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఎప్పుడైతే 20 మందికి పూర్తయిందో ఈ అమౌంట్ రావటం, ఈ మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇదే లాస్ట్ రౌండ్, 5వ రౌండ్ ఎలిజిబిలిటీ అవుతారు. 5th రౌండ్. ఈ 5th రౌండ్ ఎంత వస్తుందంటే 5వ రౌండ్ 2 CR క్యాష్ ప్లస్ ఒక విల్లా ప్లస్ దీంతో పాటు 2 kg గోల్డ్ ప్లస్ 5 lakhs 5 లక్షలు చెప్పిన ఎవ్రీ మంత్ 24 నెలలు ఇస్తారు. బాగా అర్థం చేసుకోండి. 2 కోట్ల క్యాష్ ప్లస్ ఒక విల్లా, 2 kg గోల్డ్, 5 లక్షలు చెప్పిన 24 నెలలు ఎవ్రీ మంత్ ఇస్తారు. సేమ్ ఈ మొదటి వ్యక్తికి ఎలా అయితే వచ్చిందో ఆయన తర్వాత ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు కూడా 20 మందికి కూడా నెలకు ఒకరికో లేకపోతే వారానికి ఒకరికో లేకపోతే 6 నెలలకు ఒకరికో సేమ్ 20 మందికి కూడా ఇలాగే వర్తిస్తుంది. ఇలా ఈ 5 రౌండ్లు రావడానికి, మొదటి వ్యక్తికి 5 రౌండ్లు రావడానికి ఎంత క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, ట్రిప్ రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ, బిల్లా రూపంలో కానీ వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందంటే 7 నుంచి 8 కోట్లు ఉండొచ్చు. 7 నుంచి 8 కోట్ల దాకా ఉండొచ్చు. సార్ ఒక వ్యక్తికి 7 నుంచి 8 కోట్ల అమౌంట్ రావాలంటే కంపెనీలో గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, డైమండ్ గానీ 3636 తో టర్న్ ఓవర్ కొన్ని వందల వేల కోట్లు టర్న్ ఓవర్ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఎప్పటి నుంచో మా ఊర్లో పెద్ద పెద్ద గోల్డ్ షాపులు ఉన్నాయి, మేము అక్కడ కొనుక్కుంటాం తప్ప నిన్న కాక మొన్న వచ్చిన ఈ షాప్ లో మేము ఎందుకు కొంటాం సార్ అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ నేను చెప్పే పాయింట్ కానీ మీరు వింటే ఇక మీదట మన నోవా షాప్ లోనే మీరు గోల్డ్ కొంటారు. అలాంటి వండర్ఫుల్ అవకాశం ఇక్కడ ఉంది. అదేంటనేది మీకు చెప్తాను. ఇది అర్థమైంది కదా. ఈ పూర్తిగా ఇది నాన్ వర్కింగ్. ఇది దేని మీద ఆధారపడి ఉందంటే నాన్ వర్కింగ్ కంపెనీకి వచ్చే టర్న్ ఓవర్ మీద ఎంత టర్న్ ఓవర్ వస్తే ఇలా ఇవ్వగలుగుతున్నారు అన్ని మీకు క్లారిటీ ఇస్తాను. జస్ట్ ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది పూర్తిగా నాన్ వర్కింగ్. ఓకే సార్. ఎగ్జాంపుల్ అంత కంపెనీకి అంత టర్న్ ఓవర్ జరగాలంటే ఏంటనేది చెప్తాను నేను. ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఉంటే ఒక 200 grams గోల్డ్ కొనాలని మీకు దగ్గరలో ఉన్న షాప్ దగ్గర మీరు వెళ్తే, ఆ షాప్ పేరు కూడా నేను చెప్పాను, తనిష్క్.
సార్ ఈ తనిష్క షాప్ లోకి వెళ్ళి 200 గ్రామ్స్ బంగారం కావాలి సార్ అంటే ఏ క్వాలిటీ అంటే హై క్వాలిటీ. మేము చెప్పేది హై క్వాలిటీ. ఏ క్వాలిటీ అంటే అది 22 క్యారెట్ 916 బిఎస్ఏ హాల్మార్క్. ఈ మూడాటితో పాటు HUID అని కొత్తగా గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ 4 క్వాలిటీలు ఉన్న గోల్డే హై క్వాలిటీ గోల్డ్. ఇండియాలో, మన ఇండియా కాదు వరల్డ్ వైడ్ గా ఈ క్వాలిటీ హైలైట్. HUID క్వాలిటీ అంటే ఇంతవరకు ఎవరేం లేదు. HUID అంటే హాల్మార్క్ ఐడెంటిఫికేషన్ అని, ఇది మీరు గూగుల్లో కొట్టండి HUID. ఓకే, ఇది ఏంటంటే ఎంత క్వాలిటీ అంటే ఈ 22 అని ఉంటది కానీ 22 అది నిజంగా 22 అనేది ఎవరికీ తెలియదు. ఓకే, 20 ఇస్తున్నారా లేకపోతే 18 ఇస్తున్నారా అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏదో సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఓకే, మనం ఏ కంపెనీని మనం విమర్శించకూడదు కానీ అది వాళ్ళ ఇష్టం. కానీ మనం ఏంటంటే హై క్వాలిటీ బంగారం ఇచ్చి, హై క్వాలిటీ బంగారం మీద వీళ్ళు ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఈ క్వాలిటీలో బంగారం కావాలని అడిగితే వీళ్ళు బిల్ వేస్తారు. ఎగ్జాంపుల్ ఆ ఆర్నమెంట్ మీకు నచ్చింది, బిల్ వేస్తారు. తరుగు ఎంత, మజూర్ ఎంత, GST ఎంత, టోటల్ గ్రామ్ ఎంత అని ఒక బిల్ వేస్తారు. ఈ బిల్లు మీకు ఎగ్జాంపుల్ ఒక 16 లక్షలు వేసారు అనుకోండి సార్. ఈ 16 లక్షలు అంటే ఎగ్జాంపుల్ 200 గ్రాముల బంగారం అంటే 8,000 పడింది. ఒక గ్రామ్ వచ్చి ఎంత పడింది? ఒక గ్రాము 8,000 రూపాయలు పడింది. సార్ మాకు ఈ బిల్లులో కొద్దిగా తగ్గిస్తే మేము తీసుకుంటామని మీరు అడిగారు అనుకోండి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము తగ్గించడం కుదరదు, మేము ఆల్రెడీ ఫైనల్ గా మీకు బిల్ వేసాము, మీకు ఆల్రెడీ తగ్గించే ఫైనల్ గా బిల్ వేసామని చెప్పారు. కానీ మీరు బతిమాలేదు తగ్గిస్తే మేము తీసుకుంటాం సార్ అంటే వీడు ఏమన్నాడంటే ఈ షోరూమ్ అతను ఏమన్నాడంటే సార్ మా మీద మీకు నమ్మకం కుదరకపోతే ఏదైతే మీకు బిల్ వేసానో బిల్లు తీసుకోండి, మీకు ఏదైతే ఆర్నమెంట్ నచ్చిందో సెల్ ఫోన్ లో ఫోటో తీసుకుని మీకు తెలిసిన 2-3 షాపుల్లో ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు మీ 16 లక్షల కన్నా రూపాయలు తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. రూపాయి ఎక్కువ ఉందంటే మళ్ళీ వచ్చి మా దగ్గర ఈ డబ్బులు కట్టి 16 లక్షలు కట్టి ఆర్నమెంట్ తీసుకోండి అని చెప్పారు. వాడు అంటాడు నెల్లూరు గుండు ఆయన ఎవరు ఆ గుండు సార్ ఏం పేరు అయింది, ఏదో జ్యువెలరీ ఉంది కదా ఆయన. మీకు నమ్మకం లేకపోతే 2-3 షాపుల్లో ఎంక్వైరీ చేసుకోండి అని చెప్తారు కదా. అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే వెళ్ళారు 4-5 షాపులు ఎదుగారు, కానీ దీనికన్నా 2,000, 3,000, 4,000 పెద్ద డిఫరెంట్ అనేది తెలియగా. కానీ నేనంటాను ఇదే బిల్ తీసుకుని ఇదే ఆర్నమెంట్ తీసుకుని మన నోవా షాప్కి రండి. ఏ షాప్కి? మన నోవా షాప్కి వస్తే ఒక గ్రామ్ ఈచ్ గ్రామ్ నేనెంతకి ఇస్తానంటే డిస్కౌంట్ 500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను, 500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను. అదేంటి సార్ వీళ్ళు 1 రూపాయి కూడా తగ్గలేనప్పుడు ఒక గ్రాముకి 500 రూపాయలు ఎలా తగ్గుతారు సార్ మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ 16 లక్షల అయ్యే బంగారం ఇదే ఆర్నమెంట్ నా నోవా షాప్ లో కానీ మీరు తీసుకుంటే మీకు ఎంతకి ఇస్తానంటే ఇది చూడండి 200 గ్రాముల బంగారం ఇంటూ 500 రూపీస్ అంటే గ్రాముకి 500 అన్నాను కాబట్టి మీకు 1 లక్ష రూపాయల దాకా మీకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 16 లక్షలు వచ్చే బంగారం ఇక్కడ మీకు 15 లక్షలకే వస్తుంది. కొంతమంది అనొచ్చు ఇది ఎప్పటి నుంచో పెద్ద పెద్ద షోరూమ్ ఉన్నాయి, వాళ్ళు తగ్గలేంది, నిన్న కాక మొన్న వచ్చాడు వీడు ఎందుకు తగ్గిస్తున్నాడు, లేకపోతే ఈ బంగారం ఏదో క్వాలిటీ ఉంది, క్వాలిటీ తక్కువ ఉంది, లేకపోతే తేడా ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ తేడా కాదు, HUID క్వాలిటీ కూడా ఇచ్చి తేడా ఉన్నారంటే మీకు గోల్డ్ మీద అవగాహన లేనట్టు అర్థం. మేము ఇచ్చే బంగారం ఏంటంటే 22-916 బిఎస్ హాల్మార్క్ HUID. ఈ క్వాలిటీలో మేము బంగారం ఇస్తున్నాం. దీన్ని కూడా మీరు అనుమానించారంటే మీకు బంగారం మీద అవేర్నెస్ అవగాహన లేదు, తెలుసుకుంటే బెస్ట్ అని నేను అంటున్నాను. ఓకే, మీరు ఏ షాప్ కైనా వెళ్ళండి, హై క్వాలిటీ అంటే ఇప్పుడు HUID అలాంటిది పెద్ద పెద్ద షాపుల్లో ఉంటుంది తప్ప క్వాలిటీ చిన్న షాపుల్లో పెట్టరు అలాంటిది. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు 16 లక్షలు వచ్చే బంగారాన్ని మన కంపెనీ 15 లక్షలకి ఇచ్చింది. ఇది కాకుండా మీ పైన ఉన్న అప్లైనర్లకి 1, 2, 3, 4, 5, 6, 7 నెక్స్ట్ డే మీరు 16 లక్షల బంగారం 15 లక్షలకి మన దగ్గర తీసుకున్నారు, మీకు 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, మీరు హ్యాపీ. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి 1% కమిషన్ రిలీజ్ చేస్తుంది. ఎంత? 1% అంటే ఒక 10,000 రూపాయలు. 15 లక్షలకి 15 లక్షలకి ఎంత వస్తుందండి? 15,000 రూపాయలు రిలీజ్ అవుతుంది మీ అప్లైనర్కి. ఆ పైన 2%కి 0.25% అంటే ఎంత వస్తుంది? 15,000 సగం 7,500 అమౌంట్ దాకా వస్తుంది, 7,500. ఆ పైన 3 ఆయనకి కూడా 0.5% అంటే ఇక్కడ ఎంత వస్తుంది? వీడికి కూడా 7,500 దాకా వస్తుంది. అలా ఫోర్త్ లెవెల్ పైన 4th లెవెల్ 0.25% అంటే ఈ 7,500లో 3,700 ఎంత చిల్లర 750 ఎంత వస్తుంది. అలా 3,700, 3,700, 3,700 ఇలాగా పైన మీరు కొన్న 15 లక్షల బంగారం మీద 3% అమౌంట్ తీసి పైన ఉన్న 7 మెంబర్స్ కు పంచుతుంది. బాగా అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి బంగారం కొంటే మీకు 1 లక్ష రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. మీరు కొన్న బంగారం మీద మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3% అమౌంట్ తీసి పైన ఉన్న వాళ్ళు పంచుతుంది. మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేసినందుకే 15,000 వచ్చింది మీ అప్లైనర్కి.
అలాంటి అప్లైనర్ అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అంటే నేను ఒకరిని రిఫర్ చేసినందుకు నాకు 15,000 వచ్చింది, అలాంటిది 10 మందినో 100 మందినో 1000 మందినో నేను ఈ జిల్లాలో రిఫర్ చేసి పెడితే సంవత్సరంలో ఒక్కసారైనా గోల్డ్ కొంటారు కదా. ఆ గోల్డ్ ఏదో మన మంచి క్వాలిటీ హై క్వాలిటీ ఇస్తున్నారు ఈ నోవా బిజోల్డ్ ఇక్కడే కొనుక్కుంటే హై క్వాలిటీ. అలాంటి క్వాలిటీ దానికోసం నేను ఒకసారి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ చెప్తా, హెచ్ఓఐడి కోసం ఎలాగా ఏంటనేది పెద్ద సబ్జెక్టు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాంటి క్వాలిటీ బంగారం నేను మీకు ఇస్తూ డిస్కౌంట్ ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ ఇస్తాను. దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ అప్లైనర్ 1000 మందిని చేస్తున్నాడు, ఈ 1000 మంది సంవత్సరం మొత్తం మీద ఒకసారైనా గోల్డ్ కొన్నారనుకోండి మన దగ్గరకు వచ్చి, వాళ్ళందరి మీద లెవెల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆయనకు వస్తుంది, ఆయన పైన ఉన్న వాళ్ళకి అందరికి వస్తుంది. ఇది ఉండదు. ఇంకోటి సార్ డౌట్, ఇంకోటి సార్, బయట షాప్ లో ఇవ్వలేనిది బంగారం మీద మీ షాప్ వాడు ప్రతి గ్రాముకి 500 రూపాయలు డిస్కౌంట్ ఎలా ఇస్తున్నాడు, అది కూడా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళకి షోరూమ్లు ఉంటాయి, స్టాఫ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు, పాంప్లెట్లు, ఫ్లెక్సీలు, టీవీ యాడ్లు. ఒక సెలబ్రిటీ మహేష్ బాబు లాంటి తీసుకొచ్చి వాళ్ళకి 5 కోట్ల 10 కోట్ల ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. ఈ అమౌంట్ అంతా ఏమవుతుంది, వీళ్ళకి ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు తగ్గించలేరు, పర్సంటేజ్ తగ్గించలేరు, ఎందుకంటే ఇవన్నీ కట్టాలి కాబట్టి. అదే మన ఇది బయట షాప్ ఇది. అదే మన నోవా షాప్ వచ్చినప్పటికి ఏంటంటే షోరూమ్లు ఉండవు, స్టాఫ్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, సీసీ కెమెరా ఉండదు, పాంప్లెట్లు, ఫ్లెక్సీలు, టీవీల యాడ్లు, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఉండరు. డైరెక్ట్ ఫ్రాంచైజ్ ఎవరంటే మనలో ఎవరైతే 3636 తో మెంబర్ అయ్యారో ఎవరైనా సరే. ఇందులో మీకు చెప్పాను నేను ఇక్కడ మీరు ఎన్ని రకాల ఇన్కమ్ చెప్పాను, నాన్ వర్కింగ్ ఒకటి చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఒకటి చెప్పాను, వర్కింగ్ ప్లాన్ ఒకటి ఉంటుందని చెప్పాను. నాన్ వర్కింగ్ ఆల్రెడీ చెప్పేస్తాను మీకు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్రాంచైజీ, మీరు 25 లక్షలు లేదా 25 లక్షలతో తీసుకోవచ్చు, లేదంటే 50 లక్షలతో తీసుకోవచ్చు, 1 కోటి రూపాయలతో కూడా తీసుకోవచ్చు. గోల్డ్ ప్రపంచంలో లాస్ లేని వ్యాపారం ఏదన్నా ఉంది అంటే గోల్డ్ వ్యాపారం, అది మాత్రం. అలాంటి గోల్డ్ వ్యాపారం మీరు కానీ పెడితే అది పెద్ద షాపే తీసుకోవాలని అవసరం లేదు, 25 లక్షలకి ఇంట్లో అలమారులు కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఎవరికి అమ్మాలి సార్ అంటే ఎవరికి పిలవవసరం లేదు, ఎటువంటి పాంప్లెట్లు పంచవసరం లేదు, ఏ టీవీలో యాడ్లు ఇవ్వవసరం లేదు. జస్ట్ మీరు ఫ్రాంచైజీ పెట్టుకుని మీ ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎవరైతే 3636 తో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళంతా వచ్చి మీ దగ్గర స్టాక్ కొంటారు. ఆ స్టాక్ మీ దగ్గర నుంచి మేము కొనేయటం వల్ల కంపెనీ మీకు పర్సంటేజ్ అది 4%, 5%, 3% కంపెనీతో మీరు మాట్లాడుకుని మీకు అసలు లాస్ అనేది ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఎవరు కొనలేదు, నెల అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, మీరు కొన్న కుటుంబ స్టాక్ మీ ఇంట్లోనే ఉంది, అది ఏమైనా పాడైపోతుందా, ఎక్స్పైరీ డేట్ అవుతుందా, బుచ్చి పట్టిపోతుందా, ఏమైనా తేడాలు ఉంటాయి, ఏం ఉండవు, తెగిపోవడం కానీ అన్నిటి ఉండవు. ఒక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా సరే దాని వాల్యూ పెరుగుతుందే తప్ప ఎట్టి పరిస్థితిలో తరగదు. అలాంటి వాల్యూ ఉన్న ప్రోడక్ట్ ఫ్రాంచైజీ మనం తీసుకోవచ్చు. ఇలా రేపు దీపావళికి మన హైదరాబాద్ లో ఒక ఫ్రాంచైజీ ఏమంటారంటే కంపెనీయే పెడుతుంది ఉప్పల్లో, 1 కోటి రూపాయల దాకా ఫ్రాంచైజీ ఉప్పల్లో ఫస్ట్ ఫ్రాంచైజీ హైదరాబాద్ కి రాబోతుంది. ఆ తర్వాత మన ఆంధ్ర కూడా వస్తుంది. ఇలా ఎవరైనా కావాలంటే నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అందరికి మండలానికి ఒకటి, జిల్లాకి ఒకటి మనం కూడా తీసుకోవచ్చు. అలాంటి అద్భుతం గోల్డ్ మీద ఉంది. అదవుతున్నా బయట ఇవ్వలేదు ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇస్తున్నారంటే బయట చాలా ఖర్చులు ఉంటాయి, వాళ్ళు తగ్గలేదు. ఇక్కడ మనకి ఏ ఖర్చు లేవు కాబట్టి మౌత్ పబ్లిసిటీ. నేను మీకు ఎలా అయితే చెప్తున్నానో గోల్డ్ కొనమ్మా నీకు బాగుంటుంది, మీ ఇంట్లో పెళ్ళున్నా ఫంక్షన్ ఉన్నా ఏదన్నా సరే ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు నా షాప్ లో వచ్చుకున్నాను, వాళ్ళు వచ్చి మీకు డిస్కౌంట్ ఇస్తానంటే వాళ్ళు వచ్చి కొన్నారు, నా ద్వారా కొన్నారు కాబట్టి ఆ అబ్బాయి కష్టపడ్డాడు కాబట్టి ఆ అబ్బాయి కమిషన్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇదే ఫార్ములా, ఓకేనా. అందుకే ఇక్కడ గోల్డ్ కంపెనీకి కమిషన్ మిగులుతుంది కాబట్టి లెవెల్ ఇన్కమ్ ఇస్తుంది, మీకు డిస్కౌంట్ ఇస్తుంది. కంపెనీకి ఇంకా మిగిలిన దాంట్లో నాన్ వర్కింగ్ ఇందాక చెప్పని అందుకు ఇన్ని ఆఫర్లు ఉన్నాయి కాబట్టి కంపెనీకి ఇండియా మొత్తం మీద సేల్ ఎక్కువ జరగడం వల్ల నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీకు అర్థమైంది కదా. లాస్ట్ గా ఉన్నదే వర్కింగ్ ప్లాన్. ఇదే ప్లాన్ చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. ఈ ప్లాన్ చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. వర్కింగ్ ప్లాన్ చెప్పి క్లోజ్ చేస్తాను. జస్ట్ ఇది సింపుల్. 12 లెవెల్స్ ఉంటాయి కానీ నేను ఒక 4 లెవెల్ మాత్రమే చెప్పి క్లోజ్ చేస్తాను. అంటే ఎక్కువసేపు తీసుకోవాలనుకోలేదు నేను. మీకు ఏదైనా కావాలనుకుంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫుల్ గా మాట్లాడండి క్లారిటీగా. ఓకే, వర్కింగ్ ప్లాన్ లో వద్దాం. సరే ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉంటాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ బాగా గమనించండి. ఈ 12 లెవెల్స్ లో ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేశారు. దేంతో 3636 తో 3636 రూపాయలతో మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేశారు. ఈ వ్యక్తి మీద ఈ వ్యక్తికి ఏమి ఇచ్చేస్తాం మనం? జిఎస్టీ బిల్ ఇస్తాం, గోల్డ్ మీద ఎడ్యుకేషన్ ఇస్తాం, ప్లస్ 20 నుంచి 25 గ్రాముల వెండి పట్టీలు కూడా ఇచ్చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి మనకి రిస్క్ లేదు. ఈ వ్యక్తి మీద మనకి కమిషన్ ఎంత వస్తుందంటే 10% కమిషన్ ఇస్తుంది. ఎంతండి? 10%. 3600 మీద 10% అంటే ఎంత వస్తుంది?
360 రూపాయలు ఎంత వస్తుంది. కానీ కంపెనీ ఏమంటుందంటే ఒక వ్యక్తి జాయిన్ అయినా మీకు డబ్బులు రిలీజ్ అయిపోతాయి స్పాట్ లో. ఓకే, కంపెనీ ఏమంటుందంటే మీకు వీలుంటే డైరెక్ట్ గా 10 మందిని రిఫర్ చేయండి. ఎంతమందిని? 10 మెంబర్స్. 10 మెంబర్స్ ఏ రోజైతే మీరు రిఫర్ చేస్తారో ఆ 10 మెంబర్స్ చేసినందుకు కానీ మీకు 10% అంటే 10 మంది మీద 10% అంటే మీకు ఎంత వస్తుంది? 3636 మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? మీరు పెట్టిన అమౌంట్ మీకు వచ్చేసింది 10 మంది చేయడం వల్ల. సార్ 10 మందినే చేయాలంటే లేదు, ఒక్కరు చేసినా డబ్బులు వస్తాయి, ఇద్దరు చేసినా వస్తాయి. కానీ 10 మంది చేయడం వల్ల ఉపయోగం అనేది బెనిఫిట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. 10 మందిని చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఇక్కడ మీకు సిల్వర్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్ రావడం వల్ల మీకు ఒక రివార్డుగా 2000 రూపాయలు మీకు రివార్డుగా ఇవ్వడం జరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. 2000 రూపాయలు రివార్డు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 10 మందికి 10% అంటే 3600 కన్వర్షన్ ఇస్తూ 2000 రూపాయలు అంటే అమౌంట్ ఎంత అవుతుంది? 3600 ప్లస్ 2000 5600 రూపాయల దాకా మీకు వస్తుంది. అంటే అప్పుడు ఒక్కొక్క పర్సన్ మీద 10% కాదు, 16 నుంచి 17% ఒక వ్యక్తి మీద వస్తున్నట్టు మనకి. కొన్ని కంపెనీలు ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి టైల్ ఒకటి చేస్తే 10% ఇస్తారు, ముగ్గురు చేస్తే 10% ఇస్తారు. అలాంటిది ఒక వ్యక్తిని చేస్తేనే 10% కమిషన్ ఇస్తారు. దానికన్నా 100 రెట్లు బెటర్ ఇది. ఓకేనా? రిస్క్ లేదు. పవర్ వెళ్ళిపోయింది, నాకు కింద 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, ఒక పక్క రెండో పక్క నాకు లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేవు. ఓకే, ఇది యూనియన్ లెవెల్ ప్లాన్ అయిపోయింది కదా. ఇదే మీకు రివార్డ్ వచ్చింది కదా. ఇదే ఫార్ములా మీ ద్వారా మిమ్మల్ని నమ్మొచ్చిన 10 మంది ఉన్నారు కదా, ఈ 10 మంది సెకండ్ లెవెల్లో ఎంతమంది అవుతారు? తలా 10 మంది చేసుకుంటే 100 మెంబర్స్ అవుతారు. ప్రతి ఒక్కరు 10 మంది చేసుకుంటే ఎంతమంది అవుతున్నారు? 100 మంది అవుతారు. ఈ 100 మంది కూడా ఇక్కడ ఎంత పర్సెంట్ చేస్తున్నాడో 3% అమౌంట్ ఇస్తున్నాడు. అంటే మీకు ఇక్కడ ఒక 11,000 రూపాయల దాకా ఎంత 10,900 ఎంత వస్తుంది. 11,000 రూపాయల దాకా మీకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మీకు గోల్డ్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ దీంతో పాటు మీకు రివార్డ్ గా ఎంత ఇస్తున్నారంటే 7,500 రూపాయలు రివార్డ్ ఇస్తున్నారు. ఇది బాగుంది ఇక్కడ దాకా. ఇక్కడ మీకు ఒక రాయల్టీ కింద ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే కంపెనీకి వచ్చే జాయినింగ్స్ ఉంటాయి కదా, 3636 ఇండియా మొత్తం మీద వచ్చే జాయినింగ్స్ లో నుంచి 3% అమౌంట్ తీసి, ఎంత పర్సెంటేజ్? 3% అమౌంట్ తీసి ఎవరైతే గోల్డ్ ర్యాంక్ అయ్యారో వాళ్ళకి ఎవ్రీడే వచ్చిన అమౌంట్ మీ టీం మీద కాదు, ఇండియా మొత్తం మీద వచ్చే జాయినింగ్స్ మీద 3% అమౌంట్ పక్కన పెట్టి ఈ గోల్డ్ లోన్కి ఎవ్రీడే షేర్ చేస్తారు. నెలకు ఒక్కసారి ప్రతి రోజు. మీ 10 మంది పనిచేసినా చేయకపోయినా, మీ తర్వాత ఉన్న సెకండ్ లెవెల్ లో 100 మంది పనిచేసినా చేయకపోయినా, మీకు కంపెనీ ఇండియా మొత్తం మీద జరిగే జాయినింగ్స్ మీద మీకు డైలీ డబ్బులు వస్తాయి. అది 500 రావచ్చు, 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, 50,000 రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంతవరకు కంపెనీలో ఒక్కరు కూడా అవ్వలేదు అనుకోండి, ఒక్కరు కూడా అవ్వలేదు, మీరు ఒక్కరే అయ్యారు ఫస్ట్ టైం. కంపెనీకి ఒక 500 మంది జాయిన్ అవుతున్నారు రోజుకి. ఎంతమంది? 500 మెంబర్స్. 500 మెంబర్స్ మీద 500 మెంబర్స్ ఇంటూ 3636 అంటే ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది? టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది? దగ్గర 18 లక్షల బిజినెస్ జరుగుతుంది. 18 లక్షల బిజినెస్ మీద 3% పక్కన పెడితే 54,000. ఎంతండి? 54,000 దాకా బిజినెస్ జరుగుతుంది. ఈ 54,000 ఎవరికి ఇచ్చేస్తారంటే మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, మీకు ఒక్కరికి ఇచ్చేస్తారు ఈ రోజు. మళ్ళీ రేపు ఒక 500 జాయినింగ్స్ వచ్చినాయి కంపెనీ మొత్తం మీద, మీకు మళ్ళీ 54,000 వస్తుంది. ఈ లెవెల్ ఇన్కమ్ కాకుండా, ఈ రివార్డ్ కాకుండా రాయల్టీ, ఎవ్రీడే రాయల్టీ వస్తుంది. ఎక్కువ మంది అయినప్పుడు వచ్చిన ఫండ్ అనే ఇద్దరు వస్తే ఇద్దరు పనిచేస్తారు, ముగ్గురు వస్తే ముగ్గురికి షేర్ చేస్తారు, నలుగురు అయితే నలుగురికి షేర్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారంటే టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది, అది కూడా గమనించండి. ఓకేనా? ఎక్కువ మంది అయితే తక్కువ వస్తుంది కాదు, వాళ్ళు పెరుగుతుంటే జాయినింగ్స్ ఎక్కువ వస్తున్నాయని అర్థం చేసుకోండి. ఇలా ఇది సెకండ్ లెవెల్. మూడో లెవెల్లో ఈ 100 మంది కాస్త తలా 10 మంది చేసుకుంటే ఎంతమంది అవుతున్నారు? 1000 మంది అవుతున్నారు. 1000 మంది మీద కూడా 3% మీకు దగ్గర ఇక్కడ ఎంత ఇస్తున్నారు? మీకు 1,00,000 రూపాయల దాకా మీకు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీకు ఇక్కడ రూబే ర్యాంక్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు 36,000 దాకా ఎంత ఇస్తున్నారు? 36,000 దాకా మీకు అమౌంట్ రివార్డ్ చేస్తున్నారు. ప్లస్ మీకు ఒక గోవా ట్రిప్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీకు ఇంకో అద్భుతం ఏంటంటే గోవా ట్రిప్ తో పాటు ప్లస్ ఇక్కడ కంపెనీ, ఇందాక చెప్పాను కదా, కంపెనీ ఎవ్రీడే వచ్చే జాయినింగ్స్ మీద 3% అన్నారు కదా, మళ్ళీ అదే జాయినింగ్స్ లోంచి 2% తీసి 2% తీసి ఎవరైతే రూబే ర్యాంక్ అచీవ్ అయ్యారో ఎవ్రీడే వాళ్ళు కూడా షేర్ చేస్తారు. చాలా వండర్ఫుల్ అండి. కండిషన్ లేదు, టార్గెట్ లేదు, ఏమీ లేదు. ఓకే, 4th రౌండ్
ఇక్కడ 1000 మంది కాస్త 10,000 మంది అవుతారు. 10,000 మంది మీద కూడా 3% ఇస్తారు. ఇక్కడ 10 లక్షల దాకా క్యాష్ వస్తుంది. ఇక్కడ మీకు పెరల్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మీకు 1,80,000 రివార్డ్ ఇస్తారు. ప్లస్ మీకు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు అన్ని కంపెనీ టర్న్ ఓవర్లు చెప్పాను కదా, ఈ 2 కంపెనీ టర్న్ ఓవర్లు కదా. ఇది వచ్చినప్పటికి ఏమవుతుందంటే కంపెనీ ప్రాఫిట్, కంపెనీ ఆదాయం, కంపెనీకి వచ్చే లాభంలో నుంచి 25% తీసి నెలకు ఒకసారి ఇస్తారు. అదేంటి సార్ అంటే ఇది దేని మీద అంటే గోల్డ్ మీద అవ్వచ్చు, సిల్వర్ మీద అవ్వచ్చు, డైమండ్ మీద అవ్వచ్చు, 3636 మీద అవ్వచ్చు. దేని మీద అయినా సరే నెల మొత్తం మీద ఈ కంపెనీకి వచ్చే లాభంలో నుంచి ఒక 25% అమౌంట్ తీసి పక్కన పెట్టి ఎవరైతే పెరల్ ర్యాంక్ అచీవ్ అయ్యారో వాళ్ళకి నెలకు ఒక్కసారి షేర్ చేస్తారు. ఈ పైన 2 డైలీ, ఏది 3%, 2% డైలీ. ఈ 25% అనేది ఏంటంటే నెలకు ఒక్కసారి మాత్రం షేర్ అవుతుంది. కంపెనీలో అద్భుతాలు ఇవి. ఇలా ఈ 2,000, 7,000, 36,000 ఇలా రివార్డులు ఉన్నాయి కదా. ఇలా రివార్డులు అన్ని లెవెల్లో కలిపితే మీకు వచ్చే అమౌంట్ 4.5 కోట్ల రివార్డులు ఉన్నాయి. అన్ని చెప్పట్లేదు. ఇలా ఇన్కమ్ చూసారా మీకు, ఏది 11,000, 1,00,000, 10 లక్షలు, కోటి, ఇలా ఇన్కమ్ వచ్చినప్పటికీ అన్ని లెవెల్ గా మీరు ఫిల్అప్ చేసుకుంటే 380 కోట్ల దాకా లెవెల్ ఇన్కమ్ ఉంది. ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది, రిస్క్ లేదు. ఓకే, చాలా వండర్ఫుల్ ప్లాన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి. ప్రతి వారానికి 2-3 సార్లు జూమ్ మీటింగ్ జరిగితే ఎక్కడైనా మీరు ఒకసారి మేము 10 మందినో లేదా 20 మందిని కూర్చోబెడతామంటే మీ సీనియర్స్ కానీ నేను కానీ వస్తాను, మాట్లాడదాం. ఎందుకంటే స్టార్టింగ్ మనమే ఉన్నాం. ఏపీ తెలంగాణలో మహా అయితే 1000 మంది కూడా లేదు, ఒక 500 నుంచి 600 మంది మాత్రమే ఉన్నాం. మనమే ఈ ప్లాన్, రీపర్చేస్ ప్లాన్ కి మనమే స్టార్టింగ్ లో ఉన్నాం. కాబట్టి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే ప్రొడక్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ఒక్క ఏమంటారంటే ఇది కడియం, ఇది కూడా మనకి ఇందులో జాయినింగ్స్ లో ఉన్నది. కానీ జాయినింగ్స్ 2 జాయినింగ్స్ కి ఇది ఇస్తున్నారు, 2 జాయినింగ్స్. అలాగే ఇక్కడ మనకి రింగ్స్ కూడా ఉన్నాయి, ఇది జాయినింగ్స్ కూడా ఇస్తున్నారు. లేడీస్ కి 3-in-1 ఫింగర్ రింగ్ అని ఒకటి ఉంది. అది ఆన్లైన్ లో చూస్తే దగ్గర 4,000-5,000 ఉంటది. అది వెండిదే, కానీ 15 గ్రాములే ఉంటది. కానీ దానికి డిమాండ్ ఎక్కువ, మన దాంట్లో కంపెనీలు కూడా దొరకట్లేదు. ఆ 3-in-1 ఫింగర్ రింగ్ అనేది ఒకటి రింగ్ కింద వాడుకోవచ్చు, లేదా బ్యాంగిల్ కింద వాడుకోవచ్చు, లేదా హెయిర్ బ్యాండ్ కింద కూడా వాడుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఉన్నాయి. మగవాళ్ళకి చైన్స్ ఉన్నాయి. పట్టీలు మెయిన్ ఏంటంటే పట్టీలు మెయిన్ కంపెనీ చెప్పేది ఏంటంటే పట్టీలు ఇస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. పట్టీలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే తీసుకోవచ్చు. ఇలాగా ప్రోడక్ట్ మాత్రం ఉంది. సార్ నాకు ఇంట్లో ఆడపిల్లలు లేరు సార్, నేను పట్టీలు తీసుకుని ఏం చేస్తాను సార్ అంటే ఖచ్చితంగా పట్టీలు తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, పట్టీలు తీసుకుని సార్ నేను బిజినెస్ చేయలేదు నాకు ఏంటంటే ఈ పట్టీలు ఇప్పుడు ఈ రోజు దాని కాస్ట్ ఎంత ఉందో చెప్పండి. 20 నుంచి 25 గ్రాములు అంటే నేను చెప్తున్న దాని కాస్ట్ 2,000 నుంచి 2,500 రూపాయలు ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 2,500 ఉందనుకోండి. ఈ రోజు మీరు వాడకుండా బీరువాలోనో పక్కన పడేయండి. దాని కాస్ట్, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. 1 నెలకో, 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకు డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. ఇలాగా దాని వాల్యూ పెరిగే వస్తువు ఇస్తున్నాం తప్ప దానికి ఎక్స్పైర్ డేట్ లేదు. బూచి పట్టిపోవడం కానీ, తెగటం కానీ, కట్ అవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఒకవేళ ఇంకొక ఆఫర్ ఏంటంటే కంపెనీ మీరు వాడిన వస్తువు ఏదైతే ఉందో వాడారో, ఒక 3 నెలలో, 4 నెలలో, సంవత్సరం వాడారో, వెండి అనేటప్పటికీ కలర్ మారుతూ ఉంటుంది కదా. అలా మారిందని మీరు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఫ్రాంచైజీ, నాది ఫ్రాంచైజీ, విజయనగరం ఫ్రాంచైజీ వచ్చింది, హైదరాబాద్ 2 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇలా ఫ్రాంచైజీలు కానీ మీరు కానీ తెచ్చి రిటర్న్ ఇస్తే కొంత ఫీజు ఉంటుంది. అది ఎండీ గారు చెప్పారు, ఎంత ఫీజు అనేది నాకు చెప్పదు. ఆ ఫీజు మీరు కట్టి కొత్త పట్టీలుగా తీసుకెళ్లొచ్చు. అలాంటి సదుపాయం కూడా ఉంది. ఇంకా గోల్డ్ అంటారా, రేపు నెక్స్ట్ మంత్ నుంచి దీపావళికి హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మంత్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ మీదట చిన్న ఎవరైనా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు 25 లక్షలు కానీ, 50 లక్షలు కానీ, ₹1,00,00,000 అలా మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దానికి పర్మిషన్లు కానీ అన్ని లీగల్ పర్మిషన్ లో అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీకు సర్టిఫికేట్స్ కూడా మీకు మన ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో పెడతాను, చూడండి. చాలా వండర్ఫుల్ గా ఉంది ప్లాన్. సబ్జెక్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మీకు లైబిలిటీ లేదు, రిస్క్ లేదు. మీరు 10 మందిని కాదు, 100 మందిని కాదు, 1000 మంది కాదు, 1,00,000 మందిని ఇందులో ఇన్వాల్వ్ చేసినా మీ జోలికి ఒక్కరు కూడా రారు. అలాంటి అద్భుతమైన ప్లాన్ లాంగ్ టర్మ్ నడుస్తుంది. ఎందుకంటే మన రీసెంట్ గా నా టీం, హైదరాబాద్ టీము 6 మెంబర్స్ ఢిల్లీకి వెళ్లి కంపెనీ ఏంటి డిఎల్ఎఫ్ టవర్ దగ్గర మొత్తం అన్ని చూసి, ఢిల్లీ వెళ్ళి మొత్తం చూసుకుని ప్రోడక్ట్ ఏంటి, కంపెనీ ఎండీ గారు విజన్ ఏంటి, ఎంత కాలం ఉంచుతారు ఏంటి అనేది కూడా మాట్లాడి వచ్చారు. నేను వెళ్ళాలి, యాక్చువల్లీ కొన్ని చిన్న కారణం వల్ల నేను వెళ్ళకపోయాను, నా పర్సనల్. దానివల్ల ఏంటంటే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు నాకు చెప్తున్నారు, సార్ నాకు మంచి బిజినెస్
ఆ అవకాశం కల్పించారు సార్. మంచి ప్లాన్ నాకు చూపించారు. ఇది ఏదో 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికి తీసే ప్లాన్ కాదు, చాలా వండర్ఫుల్ లాంగ్ టర్మ్ ఉండే ప్లాన్ ఇది. చాలా బాగుంది. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఈ హెల్త్ ప్రోడక్ట్ అవి చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది. సార్ మేము పలానా హెల్త్ ప్రోడక్ట్ చేస్తున్నాం, పలానా రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, పలానా ఏమంటారు ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉన్నాం, నేను ఏ కంపెనీ ట్యాకప్ చేయకూడదు, వేరేది ఏం మాట్లాడకూడదు, ఏది చేయకపోయినా కానీ మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ సెక్టర్ లో ఉన్నా చివరగా లాస్ట్ వచ్చేటప్పుడు మీరు డబ్బు సంపాదించి గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి గోల్డ్ అవసరం కాబట్టి ఆ గోల్డ్ ఏదో బయట కొనే కన్నా మీకు హై క్వాలిటీ బంగారం ఇచ్చే, హెచ్వైడి క్వాలిటీ బంగారం ఇచ్చే డిస్కౌంట్ ఇస్తాం. ఇది వండర్. ఓకేనా? మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల మీకు బంగారం కొనాలంటే బయట ఎవరి దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళు వచ్చి కొంటానికి లేదు. ఓన్లీ 3636 తో జాయిన్ అవుతుంది. సార్ అది వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతాను సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి 10,000 ఇచ్చుకుంటా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఎవరైతే ఏ లైన్ లో ఉన్నామో, 10 మందిలో ఉన్నామో, 100 మందిలో ఉన్నామో, 1000 మందిలో ఉన్నామా, 10,000 మంది తర్వాత ఉన్నామో అనేది ముఖ్యం. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే త్వరపడి ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఇందులో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్లాన్ లో మీరు ఇంకా ఏదన్నా పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకోవాలని అనుకుంటే మీ సీనియర్స్ తో గానీ లేదంటే మీకు తెలుసున్న మీటింగ్ జరుగుతుంది. ఈ నెల హైదరాబాద్ లో మీటింగ్ ఉంది. ఎవరైతే 10 మెంబర్స్ ని డైరెక్ట్ గా రిఫర్ చేస్తారో, ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. ఎవరైతే మీరు జాయిన్ అయ్యి డైరెక్ట్ గా 10 మందిని మీరు 10 మందిని చేస్తారో, ఎవరైతే సిల్వర్ ర్యాంక్ వెళ్తారో వాళ్ళకి కంపెనీలో సన్మానం. హైదరాబాద్ లో ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ కి మిమ్మల్ని అందరినీ పిలుస్తారు. మీరు మీ టీం తీసుకొస్తే హైదరాబాద్ లో కంపెనీ అడ్మిన్ శైలేంద్ర సార్ వీళ్ళందరూ ఉన్నారు. కంపెనీ అడ్మిన్ వాళ్ళందరి చేతుల మీదుగా మీకు సాల్వో కానీ లేకపోతే ఐడెంటిటీ కార్డు ఒకటి ఇచ్చి సన్మానం ఉంది. ఇది కాకుండా ఈ యొక్క మరి వీడియోలో చెప్పకూడదు, మరి ఈ వీడియో ఛానల్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఆఫర్ ఏంటంటే ఈ మంత్ ఏది సెప్టెంబర్ నెల ఆఫర్ ఏంటంటే ఎవరైతే మీరు మీ టీము 12 లెవెల్స్ ఉన్న టీము 77 ఐడీస్ తీసుకొస్తే, సార్ ఇది ఒక్క నెలకే, మళ్ళీ ఈ వీడియో పాతదని మళ్ళీ ప్రతి నెల అనుకుంటారు. ఇది ఓన్లీ సెప్టెంబర్ నెల మాత్రమే. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మాత్రమే. ఎవరైతే 77 ఐడీలు కానీ మీరు కానీ మీ టీం కానీ వస్తే మీకు గోవాలో ఒక ఈవెంట్ ఉంది, కంపెనీది ఎండి గారు చేస్తున్నారు. మొత్తం ఇండియా మొత్తం అక్కడికి వస్తారు అందరూ. అక్కడ మీరు ఫ్రీగా గోవా రావచ్చు, ఆ ఈవెంట్ లో మీరు పాల్గొనవచ్చు. ఓకే, మీకు సన్మానాలు అయ్యి ఉండొచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశం ఈ యొక్క ప్లాన్ లో ఉంది. థ్యాంక్ యూ.